ఎవ్రీవన్. సో ఈరోజు నేను స్మాల్ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తాను. సో జిమ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. సో ముందుగా మనము ఎగ్స్ అన్నమాట. సో ఇలా ఎగ్స్ని మనం కొంచెం చిటికెడు సాల్ట్, అలాగే కొన్ని మనకు సరిపడా మిర్చి స్పైసీ కోసం కొన్ని వేసుకోవాలి. అలాగే కొన్ని క్యారెట్, అలాగే కొంత ఓట్స్, అలాగే కొన్ని వాటర్. మొత్తాన్ని మనం కలిపేసుకొని మిక్సీ మూత పెట్టేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. సో ఇలా మిక్సీ పట్టుకున్నా. సో దీని తర్వాత మనం ఆమ్లెట్ లాగా మనం పేళ్ళ మీద వేద్దాం. ఓకేనా? కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం గీ యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. సో ఇలా ఇంకొంచెం వేడి అయిన తర్వాత తిప్పేయాలన్నమాట. నేనైతే ట్రై చేస్తున్నా తిప్పేయడానికి, చూద్దాం. సో మొత్తానికి అయితే వచ్చింది, కాకపోతే కొంచెం ట్రై చేసిన. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. బేసిక్గా ఇది మా ఫ్రెండ్ బాలరాజ్ చెప్పాడు అనమాట. సో ట్రై చేయన్నా అని. సో నేను ఇంతకుముందు కూడా ట్రై చేసి తిన్నా, చాలా బాగుండే. సో ఈరోజు కూడా నేను ట్రై చేస్తున్నా, చూద్దాం. మరి మళ్ళీ తిప్పేసిన, కాకపోతే 3 ముక్కలు అయింది. ఇట్స్ ఓకే, మనకు తినడానికి కావాలి కాబట్టి పర్ఫెక్షన్ అవసరం లేదనుకుంటున్నా. ఎందుకంటే ఇది పెద్దది, ఇద్దరికని వేస్తున్నా. సో మేబీ సరిపోతుంది. సో ఫైనల్లీ అయితే ఇలా వచ్చింది. చూద్దాం, టేస్ట్ చూద్దాం. దీన్ని యాక్చువల్లీ స్లైస్గా కట్ చేసుకొని మనం తినొచ్చు అనమాట. నేనైతే స్లైస్ కట్ చేసిన. సో ఫైనల్లీ ప్రిపేర్ అయిపోయింది, తింటున్నా. టేస్ట్ చూద్దాం. ఆహా, చాలా బాగా వచ్చింది టేస్ట్. అంటే రొటీన్గా మన ఓట్స్ని ఇలా మిక్స్ చేయడం కాకుండా ఇలా ఒక బ్రెడ్ టైప్ వేసుకొని ఆమ్లెట్ లాగా తినడం కూడా మంచిది అనమాట. చాలా టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వ్యూవర్స్ అండ్ సపోర్టర్స్. థ్యాంక్ యూ.